ఒక అడవిలో ఒక నక్క ఉండేదట. ఆ నక్కకు బాగా ఆకలేసి ఆహారం కోసం అడవంతా తిరుగుతున్నదట. తిరుగుతూ అడవి దాటి బయటికొచ్చింది. బయటికొస్తే దానికి ఒక చోట ఒక పాడుబడ్డ ఒక క్షేత్రం అంటే పొలం లాంటిది. అక్కడ అన్ని పిచ్చి మొక్కలు ఆ పొలాన్ని పాడుబెట్టారనమాట. అన్ని పిచ్చి మొక్కలన్నీ మొలిచున్నాయి. అక్కడ ఆ పొలంలో నుంచి ఒక దూరంగా ఉన్న ఒక చెట్టు కింద నుంచి జుజుజుజుమ్ జుమ్, జుజుజుజుమ్ జుమ్, జుజుజుజుమ్ జుమ్ అంటూ శబ్దాలొస్తున్నాయి. నక్కకు గుండెలు అదిరిపోయినాయి. వామ్మో! ఏమిటి ఈ శబ్దాలు అని పారిపోదాం అనుకుంది. మళ్ళా ఆలోచించింది. పారిపోవటం ఎందుకు? అసలు అదేంటో చూస్తే పోలే అని జాగ్రత్తగా గుండెలు చిక్కబట్టుకొని అడుగేసుకుంటూ మెల్లగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు కింద ఒక పెద్ద డ్రమ్ కనపడ్డది. డోలు కనపడితే ఏంటా అని చూస్తే ఆ చెట్టు ఆకులు, ఆ చెట్టు కొమ్మలు దానికి తగిలినప్పుడల్లా జిడిజిడిజిడిధుమ్ జిడిజిడిజిడిధుమ్ అంటూ శబ్దం వస్తున్నది. ఆహా! ఇదే ఆ సంగతి. మరి దీంట్లో ఈ డ్రమ్‌లో ఏదైనా ఆహారం ఉందేమో, అది ఆకలి కోసం కదా అది తిరుగుతున్నది అని చెప్పి ఆ డ్రమ్ బద్దలు కొట్టి లోపల చూసింది. అక్కడ దానికి ఏమీ కనపడలేదు. కానీ దానికున్న భయం మాత్రం పోయింది. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేదేంటి? ఏ విషయం గురించి అయినా మనకు భయం బాగా కలిగినప్పుడు దాన్ని పదే పదే చెయ్యాలి. ఉదాహరణకు మనకు స్విమ్మింగ్ అంటే భయం అంటే పదే 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 10 సార్లు అమ్మా నాన్నతో కలిసి వాళ్ళ హెల్ప్ తీసుకొని, కోచ్ హెల్ప్ తీసుకొని మనం స్విమ్మింగ్ చేయాలి. అట్లాగే స్కేటింగ్ అంటే భయం అంటే అమ్మా నాన్నల హెల్ప్ తీసుకోవటం, కోచ్ హెల్ప్ తీసుకోవటం, మనం అది చేయాలన్నమాట. కాబట్టి దేనికి భయపడకుండా మనిషి ముందుకెళ్ళాలి. ఏదైనా ఒకటంటే చీకటంటే భయం అనుకుంటే చీకట్లో 10 సార్లు మనం వెళ్ళాలి. వెళితే భయం పోతుందన్నమాట.